వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వావిలాల స్వరూపరాణి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చే ప్రోత్సాహానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మరిన్ని మంచి వీడియోల కోసము బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ప్రోత్సాహమే నా యొక్క అభిమానంతో మీకు మంచి వీడియోలను తయారు చేయడానికి ఇంకా కృషి చేస్తానని నేను మీకు మాటిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జ్యోతిష్ శాస్త్రము, డైలీ లైఫ్ ఈ కాంటెంట్తోని నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేయడము జరుగుతుంది. ఎందుకంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారము మనకు పూర్వం నుండి కూడా జ్యోతిష్ శాస్త్రము, తర్వాత వాస్తు శాస్త్రము, ఇవన్నీ కూడా మనకు చాలా శాస్త్రాలను మనకు తెలియజేయడము జరిగింది మన పూర్వీకులు. కాబట్టి మనము ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందులో కూడా కొంత సైన్స్ ఉంటుందని మన యొక్క నమ్మకం. మన పూర్వీకులు నమ్మిండ్రు, మనం నమ్ముతున్నాము. ఈ సంపదను, ఈ పూర్వీక సంపదను మన తరం పిల్లలకు కూడా మనం అందజేయాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే కొంత బేసిక్ నాలెడ్జ్ కనుక జ్యోతిష్ శాస్త్రం తెలుసుకున్నట్లయితే మనం తప్పనిసరిగా మన కుటుంబంలో కొంతవరకు బాగుపరచుకోవచ్చు, మనశ్శాంతిని కూడా పొందవచ్చు. అయితే ఈ వివాహ వ్యవస్థలో 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినట్లయితే మనము ముందుకెళ్ళాలి. ఏదైనా ఒక బయోడేటా వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా ప్రతి విషయాన్ని మనము మన గురువు గారిని అడగలేము. కాబట్టి మనకు కొంత విజ్ఞానం తెలుసుకున్నట్లయితే, కొంత జ్యోతిష్ శాస్త్రం తెలుసుకున్నట్లయితే మనమే దానిని చూడడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నేను గత కొన్ని నక్షత్రాలకు తెలియజేయడం జరిగింది గత వీడియోలలో. ఈరోజు నక్షత్రము మృగశిర 1, 2 పాదాలు. ఒక్కొక్క నక్షత్రము, కొన్ని నక్షత్రాలు ముందు రాశిలో ఉంటుంది, కొన్ని నక్షత్రాలు వెనుక రాశిలో ఉంటుంది. ఈ మృగశిర కూడా 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటుంది. ఈ 1, 2 పాదాలలో 1వ పాదానికి వాకు ఎత్తున దీర్ఘం ఇస్తే వే అనే అక్షరంతో ఎవరికైతే జన్మనామం ఉంటుందో అది మృగశిర 1వ పాదం కిందికి వస్తుంది. అదేవిధంగా వాకు ఎత్తున దీర్ఘం ఇస్తే ఓ అనే అక్షరంతో ఎవరైతే జన్మనామం ఉంటుందో వాళ్ళు మృగశిర 2వ పాదం కిందికి చెందుతారు. ఈ మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందికి చెందుతుంది. వృషభ రాశిలో ఇవి ఉంటాయి. అయితే మీకు ప్రతి వీడియోలో నేను తెలియజేస్తున్నాను గణములు 3: దేవగణము, రాక్షస గణము, మనుష్య గణము. అదే ఈ మృగశిర 1, 2 పాదాలు కూడా దేవగణముకు చెందుతాయి. తర్వాత నాడి ఆది, మధ్య, అంత్య. మృగశిర వచ్చేటప్పటికి మధ్య నాడి కిందికి వస్తుంది. యోని పాము, జంతువు రూపం చూసినట్లయితే పాముగా వస్తుంది. ఇది వృషభ రాశి 2వ రాశికి చెందింది. వీరికి నక్షత్రం యొక్క అధిపతి కుజుడు. మృగశిర నక్షత్రం యొక్క అధిపతి కుజుడు. వీరు ఎట్లా ఉంటారంటే మృదువైన, గమనించి మాట్లాడే స్వభావం కలవారు. అంటే ఎవరిని నొప్పించకుండా మృదువుగా ఎదుటి వ్యక్తులను గమనించి మాట్లాడే స్వభావం కలవారని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు మృగశిర 1, 2 పాదాల గురించి మినిమం మీకు కొంత నాలెడ్జ్, అంటే కొంత విషయము మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మృగశిర 1, 2 పాదాలు గల వ్యక్తులు మన ఇంట్లో ఎవరైనా వధువు కానీ వరుడు కానీ ఉన్నట్లయితే మనకు 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చే నక్షత్రాలు ఏంటో నేను ఈరోజు తెలియజేస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి, గమనించండి. అశ్విని నక్షత్రానికి 22 పాయింట్లు వస్తాయి. ఈ మృగశిర 1, 2 పాదాలున్న వరుడు కానీ వధువు కానీ అశ్విని నక్షత్ర జాతకులు వచ్చినట్లయితే మనము నిరభ్యంతరంగా ముందుకెళ్ళొచ్చు. 22 పాయింట్లు వస్తున్నాయి. అదేవిధంగా భరణి నక్షత్రం కనుక వస్తే 13 పాయింట్లు వస్తున్నాయి. కాబట్టి మనము ఆలోచించాలి. కాబట్టి ఇది రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత కృత్తిక 1వ పాదం కూడా 15 పాయింట్లు మాత్రమే వస్తున్నవి. కాబట్టి భరణి 13, కృత్తిక 1 15. నెక్స్ట్ కృత్తిక 2, 3, 4 పాదాలు 27 పాయింట్లు వస్తున్నాయండి. ఓకే. తర్వాత రోహిణి
34 పాయింట్లు వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత మృగశిర 1, 2 పాదాలు సేమ్ నక్షత్రం, ఏక నక్షత్రం కూడా 28 పాయింట్లు అండి. తర్వాత 7 మృగశిర 3, 4 పాదాలు 20 పాయింట్లు అండి. తర్వాత ఆరుద్రకు 25. తర్వాత పునర్వసు 1, 2, 3 పాదాలకు 23. పునర్వసు 4వ పాదానికి 26. పుష్యమికి 19. ఆశ్లేషకు 22. మఘకు 21. ఇక్కడ వరకు కూడా బాగానే ఉందండి. తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చేటప్పటికి 17 పాయింట్లు వస్తున్నాయండి. ఈ 17 పాయింట్లు వస్తే కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఉత్తర 1వ పాదానికి 25 అండి. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాలకి 23 పాయింట్లు. తర్వాత హస్తకు 27 పాయింట్లు. ఈ 3 కూడా బాగానే ఉంటాయండి. ఉత్తర 1వ పాదం ఓకే, ఉత్తర 2, 3, 4 పాదాలు ఓకే, హస్త కూడా 27 పాయింట్లు వస్తాయి కాబట్టి ఓకే అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి చిత్త 1, 2 పాదాలు 13 పాయింట్లు వస్తున్నాయండి. ఇదైతే రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత చిత్త 3, 4 పాదాలు 10 పాయింట్లు వస్తున్నాయండి, తప్పకుండా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత స్వాతి నక్షత్రంకి 25 పాయింట్లు అండి. ఇది మనం ముందుకు వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. స్వాతికి 25 పాయింట్లు. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలకు 17 పాయింట్లు అండి. తప్పనిసరి పరిస్థితులు అయితే మాత్రమే మనం దీని గురించి ఆలోచించాలి. తర్వాత విశాఖ 4, 23 పాయింట్లు అండి. తర్వాత అనురాధకు 22. తర్వాత జ్యేష్ఠకు 25 అండి, ఓకే. తర్వాత మూల నక్షత్రం కనుక బయోడేట్ వస్తే మనం పక్కకు పెట్టాలి, ఎందుకంటే దీనికి 15 పాయింట్లు మాత్రమే వస్తున్నవి. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం గల నక్షత్రం గల బయోడేట్ వచ్చినా కూడా పక్కకు పెట్టాలి. ఇది ఓన్లీ 11 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. తర్వాత ఉత్తరాషాఢకు 18 పాయింట్లు. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదానికి 18. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదానికి 21. తర్వాత శ్రవణానికి 24 పాయింట్లు వస్తున్నాయండి. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలకు 13 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి దీన్ని కూడా పక్కకు పెట్టాలి. తర్వాత ధనిష్ట 3, 4 పాదాలు కనుక ఉన్నట్లయితే 19 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆలోచన చేయొచ్చు. తర్వాత శతభిషకు 27 పాయింట్లు. తర్వాత పూర్వ భాద్రకు 1, 2, 3 పాదాలకు 29 పాయింట్లు. తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 26 పాయింట్లు అండి. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రానికి 17 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి కాబట్టి దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం తప్పనిసరిగా పరిస్థితి అయితే ఆలోచించాల్సిన అవసరము ఉంటుంది. తర్వాత రేవతికి 27 పాయింట్లు అండి. ఈ విధంగా మృగశిర 1, 2 నక్షత్రం 1వ పాదం కానీ 2వ పాదం కానీ ఉన్న మన ఇంట్లో వరుడు కానీ వధువుకు కానీ వివాహ వ్యవస్థలో 18 కంటే ఎక్కువ వచ్చిన పాయింట్లు కలిసే నక్షత్రాలు తెలియజేస్తాను. తర్వాత 18 కంటే తక్కువ గణంలో వచ్చిన నక్షత్రాలను కూడా తెలియజేస్తాను. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే 18 కంటే తక్కువ పాయింట్లను కనుక బయోడేటా మన దగ్గరకు వస్తే ఆ బయోడేటాను మనము తప్పనిసరిగా రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ బయోడేటా రాగానే మనం చూడాల్సింది జాతకం మాత్రమే. జాతకం తర్వాతనే మనకు అది గోత్రము జాతకం 2 చూస్తారు. గోత్రం కూడా సేమ్ గోత్రము కలవద్దు. సపోజ్ ఏ నక్షత్రం అయినా కూడా సేమ్ గోత్రం ఉన్నట్లయితే కూడా అది కూడా పక్కకు పెడతారు. తర్వాత గోత్రం ఒకటి జాతకం ఒకటి, ఈ 2 చూసిన తర్వాత ఇంకా అబ్బాయి హైట్ ఉన్నాడా, లేకపోతే చదువుకున్నాడా, జాబ్ ఉందా, ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా మీరు గమనించాల్సిన అవసరము ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రంను వివాహ వ్యవస్థలో ఉపయోగించుకొని మనము వివాహ వ్యవస్థను పటిష్టపరుద్దామని నా యొక్క తపన. ఈ మృగశిర 1, 2 పాదాలకు పడని నక్షత్రాలు మరొక్కసారి చెప్తాను, వినండి. భరణి పడదండి, 13 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. కృత్తిక 1వ పాదం పడది, 15 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. తర్వాత పుబ్బ పడదు, 17 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. తర్వాత చిత్త 1, 2 పాదం 13 పాయింట్లు మాత్రమే వస్తుంది, పడదు. తర్వాత చిత్త 3, 4 పాదాలు కూడా 10 పాయింట్లే వస్తున్నాయి కాబట్టి పడదు. తర్వాత విశాఖ 1, 2, 3 పాదాలకు 17 పాయింట్లు మాత్రం వస్తున్నాయి కాబట్టి ఇది కూడా పడదు. తర్వాత మూల నక్షత్రం పడదండి, 15 పాయింట్లు. తర్వాత పూర్వాషాఢకు 11 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా పడదు. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలకు 13 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా పడదు. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రము
17 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా పడదు. కాబట్టి మృగశిర 1, 2, 3 పాదములు గల వ్యక్తులు వివాహ వ్యవస్థలో ఈ పట్టికను కనుక చూసుకుని మీరు ముందుకెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది. మీరు తప్పనిసరిగా వీటిని ఆలోచించండి, విచారణ చేయండి. దాదాపు 80% తప్పనిసరిగా మనము వివాహ వ్యవస్థలో జ్యోతిష్ శాస్త్రము నమ్మకమే బలము. కాబట్టి అందరూ నమ్మినా నమ్మకపోయినా కూడా మన పూర్వశాస్త్రం కాబట్టి, మన పూర్వీకులు నమ్మి చేసిండ్రు కాబట్టి మనము కూడా నమ్మితేనే మంచి ఫలితాలు వస్తాయని నా యొక్క నమ్మకం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను గత వీడియోలు 15 వరకు నా వీడియోలు కంప్లీట్ అయి ఉంటాయండి. కాకపోతే నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ సుమారు 500-600 ఉన్నారు. కానీ నాకు సబ్స్క్రైబ్స్ మాత్రం ఓన్లీ 120 మాత్రమే. వ్యూస్ వస్తున్నాయి కానీ అందరూ చూస్తుండ్రు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. కాబట్టి మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ ఇంకా మంచి వీడియోలు కూడా చేయడానికి నాకు అవకాశం మీరు ఇచ్చినట్లుంటుంది. కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.